ట్రెజర్ హంటర్స్ ఎపిసోడ్ 1. 13,000 meters హైట్లో ఉన్నాం మనం. ఈ అడవిలో చాలా పెద్ద పెద్ద క్రూర వృక్షంలో పెరుగుతాయి. దీంతో క్రోకడైల్స్ అనేవి ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి. హాయ్, నా పేరు మైకేల్ జాన్సన్. తిను నా సన్నిహితుడు మార్క్ థామస్. మేము నిధి పర్యవేక్షణలో ఈరోజు చాలా దూరం కొనసాగించాలి. ఒక ప్లేస్లో మాకు ఈరోజే తెలిసింది. మేము చాలా దట్టమైన అడవుల్లో నుంచి మా ప్రయాణాన్ని చాలా దట్టమైన అడవి నుంచి మా ప్రయాణాన్ని చాలా దూరంగా కొనసాగించాలి. మీరు నాతో పాటు ప్రయాణిస్తారని నేను తెలుసుకుంటున్నాం. దీన్ని మనం చూసుకుంటే ఇది మనకి మెటల్ డిటెక్టర్ అంటాం. మనం దీన్ని 0.5 నుంచి మనం డిటెక్ట్ చేయాలి. మార్క్ థామస్కి ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వర్క్లో. దాన్ని చేసింది కూడా నేనే. దీంతో మనం హ్యాండిల్ చేస్తాం. ఇంకా మనం మొదలు అడుగు. ఓకే, ఇలాంటి పర్యవేక్షణ ప్రదేశంలో మనం చాలా జాగ్రత్తగా నడవాలి. మీరు తీసుకుంటే ఈ కెమెరామెన్ జాగ్రత్త, మాకంటే అలవాటు ఉంది. ఈ అడవిలో చాలా పెద్ద పెద్ద క్రూర వృక్షంలో పెరుగుతాయి. అవేంటి అంటే గోంగూర, తోటకూర, మెంతుకూర అనే చాలా విషపూరితమైన మొక్కలు అవి. ఇది ఒక పులిదే అనుకుంటున్నా. టైగర్ షీట్. డెఫినెట్లీ ఇక్కడ మన టైగర్ ఉందని మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ దరిదాపుల్లో మనకి చాలా అది చూస్తే చాలా వేడిగా ఉంది కాబట్టి 13,000 meters హైట్లో ఉన్నాం మనం. ఇరిగేషన్ మేనేజ్మెంట్ కూడా జరిగింది ఇక్కడ మనకి. చాలా జాగ్రత్తగా లేకపోతే ఎక్కడ వెళ్ళదు, మీకు దిగిపోతుంది. ఎంత గుద్దబల్ పెట్టడికి ఇది ఒక వింతైన మనకి జలప్రాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ మనం తాగుదాము. ఒక వృక్షం ఒక ఆకుని మనకు ఇవ్వండి. ఇదిగోండి. దీంతో మనం ఇలాంటివి మనకి ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఇందులో మనం నీటిని మనం దీంట్లో పోసుకొని శుద్ధి చేసి ఈ గ్రీన్ కలర్ క్లోరోఫిల్ పిగ్మెంట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ వాటర్ని మనకి ఇది ప్యూరిఫై చేస్తుంది. అడవి నీరు. ఇవి ఎండకి మనకి పెడితే దీంట్లో ఉన్న జర్మ్స్ అనేవి పోతాయి. ప్రయాణాన్ని మళ్ళీ ముందుకి కొనసాగించాలి. మనం నీటితో హైడ్రేట్ అయ్యాం బాగా. ఇంకా మొదలెడదాం. థ్యాంక్స్ మార్క్ థామస్. దీంట్లో క్రోకడైల్స్ అనేవి ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆది మానవులు ఉండేవాళ్ళు అనుకుంటా, తెలుస్తుంది ఇక్కడ. పూర్వకాలంలో ఆయన ఆది మానవుడు థమ్సప్ బాటిల్ కొనుక్కొని ఎక్కడ తాగేసి పడిపోయి వెళ్ళాడు. చూస్తుంటే తెలిసినప్పుడు ఆ కాలంలో ఇలా పెట్టుకుని ఉండేవాళ్ళు ఇళ్ళ మీద. ఓకే, ఇంక మనం మొదలెడదాం. ఎడారి ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్రదేశం ఎడారి, దట్టమైన ఎడారి. మొత్తమైన ఎడారి. ఆ ఎడారిలో మనకి క్రూరమైన జంతువులు ఉంటాయి. అవేంటి అంటే ఒంటె, నక్క, పిల్లి. జాగ్రత్త. మనం ఎడారిలోకి అయితే వచ్చేసాం. ఈ ఎడారిలో పచ్చని మొక్కలు ఉంటాయి. బ్రో మార్క్ థామస్, ఇలాంటి ప్రదేశం వచ్చినప్పుడు ఎవరైనా ఎడారిలోకి వస్తే మేము ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాం. మీరు మాలాగా ఎలా చేసి చూపించండి. ఇలాంటి కొలను మనకు వస్తే దాన్ని మనం దూకాలి. దిగడగల ఎసుకోవి. చూడండి ఫ్రూట్స్ చూడండి క్యామిల్ ఫ్రూట్స్. క్యామిల్ ఇవి. నాకు తెలిసి క్యామిల్ ఒక 5 నిమిషాల ముందే బయలుదేరి ఉంటుంది. నాకు తెలిసి అది ఒక 2-3 kilometers ఉంటుంది. మనం త్వరగా ప్రయాణాన్ని కొనసాగిస్తే దాన్ని మనం పట్టుకోవచ్చు. దాన్ని మనం ఈరోజు ఆహారానికి తీసుకుందాం.
ఓరి నీ కొత్త నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు